Welcome to our channel. Now we are learn locus 4 marks important questions. Now first one here, a 2 comma 3 b minus 3 comma 4 are 2 points if a point p moves such that the area of triangle PAB, condition in the area of triangle PAB is 8.5. అంటే p అనేది ఏ విధంగా ఉంటుందట, అంటే ట్రయాంగిల్ PAB ఏర్పడుతూ అది ఏ విధంగా ఉంటుంది, దాని ఏరియా ఏ విధంగా ఉంటుందట 8.5 స్క్వేర్ యూనిట్స్. దెన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ p అన్నాడు. సరే ఫస్ట్ ఏమని తీసుకుంటావు, గివెన్ పాయింట్స్ ఏంటి ఇక్కడ, గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్, ఫస్ట్ ఏమనుకుందాం a, ఇట్ ఈస్ 2 comma 3, b ఏమన్నాడు minus 3 comma 4 is the b. నౌ p moves such that ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB, అంటే ఇప్పుడు ఏం చేస్తుందంటే ఏబీలతోటి p అనేది ఏమొస్తుంది, ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది. మనకు ట్రయాంగిల్ ఏర్పరుస్తుంది, ఆ ట్రయాంగిల్ ఏరియా ఎంత ఇచ్చింది 8.5. అప్పుడు ఫైండ్ ద లోకస్ అన్నాడు. సరే వెంటనే మనం ఏమనుకోవాలి, ఎప్పుడైతే ఫైండ్ ద లోకస్ అన్నాడో ఈ లోకస్లో లోకస్ చాప్టర్ అయిపోయేంత వరకు గుర్తుంచుకోండి. ఫైండ్ ద లోకస్ అన్నప్పుడు వెంటనే ఫస్ట్ కండిషన్ రాయవలసింది ఏంటంటే లెట్ px1 comma y1 బి ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని రాయాలి. ఫస్ట్ కండిషన్ అదే. నౌ హియర్ లెట్ px1 comma y1 be any point on locus. ఓకే, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ట్రయాంగిల్ PAB అన్నాడు. అంటే ఏ విధంగా ఉంటుంది ట్రయాంగిల్ PAB, ఈ విధంగా డయాగ్రామ్ వేస్తా చూడండి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏర్పడుతుంది, ఇట్ ఈస్ ద A, ఇట్ ఈస్ ద B, ఇట్ ఈస్ ద P అనుకున్నాం. P అనేది ఏముంది x1 comma y1. ఏ ఆన్సర్ వి నో దట్ ఇట్ ఈస్ ద 2 comma 3. B ఆన్సర్ ఈస్ ద minus 3 comma 4. Triangle PAB. It is a area anta how much here 8.5 square units. 8.5 square units area. ఇప్పుడు P అనేది ఏ విధంగా మూవ్ అవుతుంది, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఉండొచ్చు, అంటే ఈ ప్లేస్లో ఉంటూ Pని ఏం చేస్తుంది, P అనేది ఏబీలను జాయింట్ చేస్తుంది. అప్పుడు ట్రయాంగిల్ APAB ఏర్పడితే దాని ఏరియా 8.5. ఆ P యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సరే P లోకస్ ఏమనుకున్నాం, x1 y1 b ఎనీ పాయింట్ అని లోకస్ అన్నాం. సరే ఇప్పుడు కండిషన్ ఏమన్నట్టు, ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు ఎంత 8.5 స్క్వేర్ యూనిట్స్. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఈజ్ ఈక్వల్ టు 8.5 స్క్వేర్ యూనిట్స్. ఇట్ ఈస్ ద గివన్ కండిషన్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు ట్రయాంగిల్ PAB ఫార్ములా ఏమని తెలుసు, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PAB ఫార్ములా 1/2 mod ఆఫ్ x1 minus x2 x1 minus x3 y1 minus y2 y1 minus y3 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఈస్ గివెన్ 8.5 స్క్వేర్ యూనిట్స్. నా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది, x1 అంటే ఏమొస్తుంది, ఇయర్ x1 y1 అండి. దీన్ని ఏమనండి x2, ఇట్ ఈస్ ద x3 అనండి, y2 అనండి. నవ్ ఇట్ ఈస్ x3 y3 అనుకుందాం. నవ్ x1 ఆన్సర్ ఇస్ ద x1 మైనస్ x2 ఆన్సర్ ఇస్ ద 2. నవ్ x1 ఆన్సర్ ఇస్ x1 మైనస్ x3 ఆన్సర్ ఇస్ ద 3. అంటే -3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఆటోమేటిక్ ఇట్ ఈస్ ద +3. నవ్ y1 ఆన్సర్ ఇస్ y1. Look there here, y1 minus y2 answer is the 3 minus 3. Now y1 answer is y1 minus y3 answer is the 4. అంటే -4 is equal to క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 8.5 into 2. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ AD minus BC వేయాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇట్ ఈస్ ద ఏమంటాం మనం, డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటాం. డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏమంటాం, ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి వస్తుంది AD minus BC. ఇది A అనుకుందాం, ఇది B అనుకుందాం, ఇది C అనుకుందాం, D అనుకుందాం. AD minus BC అంటే మాడ్ అని రాసి నా x1 minus 2 A, D అంటే ఇయర్ y1 minus 4 మైనస్ BC అంటే ఇయర్ B అంటే ఇయర్ x1 plus 3 ఇంటూ C ఆన్సర్ ఇస్ ద y1 minus 3 is equal to 8.5 into 2 answer is the 17. 8.5 కి డబుల్ అన్నట్టు, ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ 17. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మల్టిప్లై చేద్దాం. ఇప్పుడు మోడ్ ఆఫ్ x1 into y1 x1 into -4 నెక్స్ట్ -2తో మల్టిప్లై చేస్తే -2y1 -+ 2 into 4 ఎంత 8 బ్రాకెట్ క్లోజ్ ఇయర్, నెక్స్ట్ మైనస్ ఇయర్
x1 into y1 x1 y1 x1 into minus 3 x1 plus 3 into y1 plus 3y1 plus into minus 3 into 3 9. Now is equal to 7. Here mod close. Next to multiply with minus here. Now mod of the next is రాస్తున్నాం x1 y1 minus 4x1 minus 2y1 plus 8 multiply with minus here, and that means minus x1 y1 minus into minus plus 3x1 minus into plus minus 3y1 minus into minus plus 9 is equal to 17. Now here plus x1 y1, here minus x1 y1 cancel here, minus 4x1 plus 3x1. Now mod of minus x1 here. Now here minus 2y1 minus 3y1 minus 5y1. Now here plus 8 plus 9, it is the 17 equal to 17. Now we take both sides square, or here ఏం చేస్తున్నాం మోడ్ ఎలిమినేట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ కూడా రాయొచ్చు. ప్లస్ ఆర్ మైనస్ మనం ఏం చేసినామంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఒకటి ఏం చేసుకున్నాం, ప్లస్ ఆర్ మైనస్ తీసుకొని చెప్పినాం. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, బోత్ సైడ్ స్క్వేర్ తీసుకుంటున్నాం. స్క్వేర్ తీసుకోమంది టేక్ మైనస్ కామన్ ఇయర్, అంటే మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ x1 plus 5y1 minus 17 is equal to 17. Now we take both sides square of both sides. Now here that means x1 plus 5y1 minus 17 whole square is equal to 17 whole square. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది చూడండి, మైనస్ ఉన్న ప్లస్ ఉన్న స్క్వేర్ రాసినప్పుడు ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది. సరే ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది మనకు, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారం ఉంది. సరే ఇక్కడ రాస్తున్న ఫార్ములా ఏ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్, ఏ ప్లస్ బి మైనస్ సి అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాం, ఈ మూడింటికి ఏ ఉన్నా పాజిటివ్ ఉన్నా నెగటివ్ ఉన్నా డైరెక్ట్ స్క్వేర్ వస్తాం అన్నిటికీ. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అని రాయండి, ప్లస్ 2ab ప్లస్ 2bc. బీసీ రాసినప్పుడు సికి నెగటివ్ ఉంది కాబట్టి మైనస్ రాయాలి, 2bc అంటున్నాం. ఇక్కడ చూడండి సి ఉంది, సికి నెగటివ్ ఉంది ఇక్కడ, కాబట్టి ఇక్కడ నెగటివ్. తర్వాత 2ac సికి నెగటివ్ ఉంది కాబట్టి మైనస్ 2ac. బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ వరకు స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ పాజిటివ్ రాయాలి. ఇక్కడ ఇవి రాసినప్పుడు 2ab 2bc 2ac రాసినప్పుడు ఈ రెండిట్లలో ఏ ఒక్క దానికి నెగటివ్ ఉన్నా నెగటివ్ రాయాలి, లేదా రెండింటికి నెగటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది, అపోజిట్ సైన్స్ ఉన్నాయి అనుకోరు, ఏ ఉన్న బి అపోజిట్ సైన్స్ ఉంటేనో నెగటివ్, ఏబి అనేది సేమ్ సైన్స్ ఉంటే పాజిటివ్, అది ఫార్ములా. సరే ఇప్పుడు ఇక్కడ అప్లై చేస్తున్నాం, ఇట్ ఈస్ 17. సరే ఇప్పుడు ఏమొస్తుంది, x1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ 5y1 స్క్వేర్ అంటే ఇట్ ఈస్ 25 1 స్క్వేర్ అవుతుంది, ప్లస్ సి స్క్వేర్ అంటే ప్లస్ 17 స్క్వేర్, ఇట్ ఈస్ ఆన్సర్ ఈస్ ద 289 అవుతుంది. 289 17 స్క్వేర్ అంటే ప్లస్ 2ab 2 5 10x1 y1 2x1 5. తర్వాత ఏమొస్తుంది 2bc అంటే 2 into 5 అంటే 10 into minus 17 minus 170 y1. తర్వాత 2ac అంటే ఇప్పుడు వస్తుంది 2 into a అంటే x1 2x1 minus 17 అంటే minus 34x1 217 34x1. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 289, it plus 289 here also plus 289 cancel. Now x1 square after x1 y1 coefficient and 10x1 y1 after right there here 25 y1 square. Next right there x1 coefficient minus 34x1 after right y1 coefficient minus 170 y1 is equal to వస్తుంది 0. 289 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సరే మనకి ఈక్వేషన్ వచ్చింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి, x1 substitute right there x, y1 substitute right there y, because it is the p is the locus. Now where p x1 comma y1 is locus. Now right here x1 substitute x, y1 substitute y right here. That means x square plus 10xy plus 25y square minus 34x minus 170y equal to 0. It is the required locus. Find the locus of a point P. P అనేది ఏ విధంగా ఉందో చెప్తుండే. If the chain of points
2, 3 అండ్ -1, 5. పీనింగ్ దీంతో ఏం చేసినట్ట 2, 3 అండ్ -1, 5కి జాయిన్ చేసిండు. సబ్స్టెండ్ రైట్ యాంగిల్ ఎట్ పి. జాయిన్ చేసినట్లయితే ఎక్కడ రైట్ యాంగిల్ ఏర్పడుతుందట, పి వద్ద రైట్ యాంగిల్ ఏర్పడుతుంది. అప్పుడు ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి అన్నాడు. సరే, ఇప్పుడు ఏ విధంగా ఉందో డయాగ్రామ్ వేస్తున్నాయి. ఇక్కడ ఇట్ ఈస్ ద పి అన్నట్టు, ఇక్కడ రైట్ యాంగిల్ అన్నాడు. సబ్స్టాండ్స్ రైట్ యాంగిల్ ఎట్ పి అన్నాడు కాబట్టి ఇట్ ఈస్ ద ఏ అనుకుందాం. ఇట్ ఈస్ ద ఏ 2, 3. బి అనేది ఏమనుకుందాం -1, 5. బి ఈజ్ -1, 5. నౌ ఫైండ్ ద లోకస్ ఆఫ్ పి అన్నాడు కాబట్టి పి x1, y1. సరే, ఇప్పుడు ఏమనుకుంటాం గివెన్ ఏ 2, 3, b -1, 5. Now it is the here x2, y2 అంటే ఇది x1, y1 as it is x3, y3 అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇక్కడ. ఓకే, సరే, ఇప్పుడు ఏమవుతుంది గివెన్ కండిషన్. లెట్ px1, y1 be any పాయింట్ ఆన్ లోకస్. లోకస్ తీసుకోవాలి కదా, ఎనీ పాయింట్ ఆన్ లోకస్. సరే, గివెన్ కండిషన్ ఏమని తెలుసు, గివెన్ కండిషన్ యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 90 degrees. సబ్స్టాండ్ రైట్ యాంగిల్ ఎట్ పి అంటే 90 degrees అన్నట్టు. అంటే గివెన్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. నౌ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే కండిషన్ ఏమని తెలుసు మనకు, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఎక్కడ అవుతుంది పి వద్ద. కాబట్టి ఏమొస్తుంది హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటాం. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు పీబీ స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్, పైథాగరస్ థీరం నుండి. ఓకే, ఇప్పుడు ఏమని రాస్తున్నాం యాంగిల్ ఏపీబీ ఈజ్ ఈక్వల్ 90 కాబట్టి దేర్ఫోర్ ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. ఎక్కడ నుండి డయాగ్రామ్ నుండి. ఓకేనా, సరే, ఏబీ స్క్వేర్ అంటే ఏమొస్తుంది డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. x1 - x2 అంటాం. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 2 - 1 అంటే +1 అవుతుంది. ఫార్ములా మైనస్ రాస్తుంది కాబట్టి నా ఏబీ స్క్వేర్ ఆన్సర్ ఇక్కడ ఏమొస్తుంది 2 + 1 హోల్ స్క్వేర్. x1 - x2 ఫార్ములా. నెక్స్ట్ది y1 - y2 అంటాం. y1 అంటే 3 అన్నట్టు, y2 అంటే ఏమవుతుంది 5. అంటే ఇప్పుడు ఏమొస్తుంది 3 - 5 అంటే ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ ఏబీ రాసిన అయిపోయింది. తర్వాత ఏమన్నాడు పిఏ స్క్వేర్. పిఏ స్క్వేర్ అంటే x1 - x2 అంటావు. ఇది x2 అంటావు, అప్పుడు x3 కాదు, మామూలుగా తీసుకున్నాం అంతే. x1 - x2 y1 - y2 ఇక్కడ కూడా ఫార్ములా అప్లై చేస్తే పిఏ స్క్వేర్. పిఏ స్క్వేర్ అంటే ఏమొస్తుంది డయాగ్రామ్ నుండి x1 - x2 అంటే x1 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 - y3 ప్లస్ y1 - y3 అంటే -3. నౌ ప్లస్ పీబీ స్క్వేర్. పీబీ స్క్వేర్ అంటే ఇవి x1 - x2 అంటే ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద x1. ఇయర్ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది, +1 హోల్ స్క్వేర్. నౌ y1 - y2 అంటే 5 హోల్ స్క్వేర్. ఓకే, 2 + 1 అంతా 3 స్క్వేర్. 3 - 5 అంటే ఏమని రాయొచ్చు -2 హోల్ స్క్వేర్. దీన్ని ఓపెన్ చేస్తే బ్రాకెట్ ఓపెన్ చేస్తే x1 స్క్వేర్ -4x1 ప్లస్ 4 y1 - 3 హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని కూడా బ్రాకెట్ ఓపెన్ చేస్తే ఏమని రాసుకోవచ్చు y1 స్క్వేర్ -6y1 ప్లస్ ఎంత అవుతుంది 9. 2 3 = 6y1 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 9. దీన్ని కూడా రాస్తున్నాం అప్పుడు ప్లస్ x1 స్క్వేర్ ప్లస్ 2x1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే +1 ఇయర్ ప్లస్ y1 స్క్వేర్ 2 5 = 10y1 ప్లస్ 25. నౌ ఇప్పుడు ఏమొస్తుంది 3 స్క్వేర్ ఆన్సర్ ఇస్ ద 9 ప్లస్ -4 -2 హోల్ స్క్వేర్ ఆన్సర్ ఇస్ ద 4. నవ్ ఇయర్ x1 స్క్వేర్ ఏమవుతుంది 2x1 స్క్వేర్. ఇయర్ తర్వాత y1 స్క్వేర్ రాయండి. y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ రైట్ ఆఫ్టర్ x1 కోఫిషియంట్స్ అంటే -4x1 ప్లస్ 2x1. నవ్ ఇట్ ఈస్ ఆన్సర్ ఇస్ ద -2x1. ఇది కూడా కంప్లీట్ అయింది, అండర్లైన్ చేసుకోండి కంప్లీట్ అయినట్టుగా. కాన్స్టెంట్స్ ఏమవుతున్నాయి y1 కోఫిషియంట్స్ -6 -10 అంటే -16 y1. నవ్ కాన్స్టెంట్స్ ఆర్ ఇయర్ it is also completed here. Now 4 + 1 ఎంత 5 + 9 ఎంత 14 + 25 అంటే అవుతుంది 14 + 5 ఎంత అవుతుంది 14 + 5 19 + 20 39. ఓకే, now it is
ఇప్పుడు ఏమొస్తుంది 9 + 4 ఆన్సర్ ఇస్ ద 13 ఈజ్ ఈక్వల్ టు 2x1 స్క్వేర్ 2y1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ 16y1 ప్లస్ 39. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ 13 అటు సైడ్ తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ 2x1 స్క్వేర్ ప్లస్ 2y1 స్క్వేర్ మైనస్ 2x1 మైనస్ 16y1 13 మైనస్ 39 minus 13 is equal to 0. Now it is 2x1 square plus 2y1 square minus 2x1 minus 16y1 39 minus 13. It is answer is the plus 26 is equal to ఏమొస్తుంది 0. ఇప్పుడు ఏం కామన్ చేయొచ్చు, 2 is the కామన్ ఫ్యాక్టర్ అవుతుంది చూడండి. 2 is the కామన్ అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 ఇయర్ మైనస్ 8y1 అవుతుంది. 2 8 జా 16 కాబట్టి 2 13 జా అంటే 13 ఈజ్ ఈక్వల్ టు 0. 2 అటు సైడ్ వెళ్తుంది కాబట్టి 0/2 ఆన్సర్ ఇస్ ద 0. అంటే ఇక్కడ ఏం వెళ్తుంది మనకు x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ x1 మైనస్ 8y1 ప్లస్ 13 ఈక్వల్ టు ఏమొస్తుంది 0. ఇప్పుడు మనకేమొస్తుంది ఇయర్ px1 కామా y1 ఇస్ ద లోకస్. నౌ రైట్ ద x1 సబ్స్టిట్యూట్ x, y1 సబ్స్టిట్యూట్ y ఇయర్ అంటే వేర్ px1 comma y1 is locus, and right there x1 is equal to x, y1 is equal to y above equation. It is answer is x square y square minus x minus 8y plus 13 is equal to 0. And the required locus is this one, and x square plus y square minus x minus 8y plus 13 is equal to 0. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు షార్ట్ కట్స్, మోడల్ పేపర్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ రూపంలో లభించును.